అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 17. మోసుకొని ముందు కూర్చో అని బేస్ వాయిస్తో చెప్పగానే బుద్ధిగా తలూపి ఆదిత్రిని ఎత్తుకొని కారులో కూర్చుంది అంజు. కార్ స్టార్ట్ చేసి అంజుని చూశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదని కోపం వస్తుంటే మిర్రర్లో చూసి ప్రతిదీ చెప్పించుకోవడం చాలా ఇష్టమా వైఫీ అనగానే తల తిప్పి అతన్ని చూసింది. ఏంటో అర్థం కావట్లేదు ఆమెకి. కారెక్కగానే ఏం చేయాలో కూడా తెలీదా? ఏం చేయాలి సార్? మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని కార్లో కూర్చోవడం మాత్రం తెలుస్తుంది కదా? సీట్ బెల్ట్ ఎవడు పెడతాడే? నీ బాబా? అని తల తిప్పి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. వై ఆర్ యూ యాంగ్రీ పప్పా? మమ్మ ఈజ్ ఏ వెరీ ఇన్నోసెంట్ గర్ల్. ఎందుకు ఎప్పుడు చూడు మమ్మని తిడుతూ ఉంటావు అనింది. పొట్టిదానికి ఏమర్థమైందో ఏమో కానీ తల తిప్పి ఆదిత్రిని చూసి, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం బ్యాడ్ హ్యాబిట్ కదా బేటా. కార్ ఎక్కడం ఇంపార్టెంట్ కాదు కదా. సీటు బెల్ట్ కూడా పెట్టుకోవాలి. మినిమం కామన్ సెన్స్ కదా. అది కూడా తెలియకపోతే ఎలా? అందుకే కోపడ్డాను అంటూ సీటు బెల్ట్ పెట్టుకోరాక అవస్థపడుతున్న అంజుని చూసి నొసలు చిట్లించాడు. పాపని అతడి ఒడిలో కూర్చోబెట్టుకుని కార్ స్లో చేసి అంజు చేతిలో ఉన్న బెల్ట్ అతడి చేతిలోకి తీసుకుంటూ సీటు బెల్ట్ పెట్టే ప్రాసెస్లో ఆమె బాడీ పార్ట్స్ని తాకుతున్న అతడి చేతికి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఒడిలో ఉన్న పాపకి బుగ్గపై ముద్దిచ్చి అంజు ఒడిలో కూర్చోబెట్టాడు. పాపని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ ఏంటో ఒక్కసారిగా తెలియని బంధంలోకి నెట్టాడు ఆ దేవుడు. ఆమెకు తెలియకుండానే ఒకరికి భార్య అయింది, తల్లి అయింది, ఓ ఇంటి కోడలైంది. ఇంత విచిత్రమైన పరిస్థితులు ఎవరికీ వచ్చి ఉండవు కావచ్చు అనిపించింది. ఎవరికైనా వాళ్ళ లైఫ్లని శాసించే హక్కు మనకు మాత్రమే ఉంటుంది. కానీ తన జీవితాన్ని శాసించడానికి ఎవరో వచ్చి ఆమెను రూల్ చేస్తున్నారు. కొత్తగా అనిపిస్తోంది, బాధగా కూడా ఉంది. ఆలోచనలోనే కార్ ఆగింది. ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూసింది. ఎదురుగా మాల్ కనిపించడంతో ఇక్కడికెందుకు, మొన్నే ఆదిత్రికి షాపింగ్ చేశాం కదా అనుకుంటూ లోపలికెళ్లారు. ఇక హర్షవర్ధన్ భాటియా గారికి రెస్పెక్ట్ ఇస్తూ సేల్స్ గర్ల్ ఏం కావాలని అడగడంతో చెప్పాడు. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి అంజు చేతిలో పెట్టి ట్రై చేసి రమ్మని ట్రయల్ రూమ్కి పంపించాడు. సడన్గా పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెకు ఓ 2-3 చీరలు మాత్రమే ఉన్నాయి. వాటితోనే అడ్జస్ట్ అవుతోంది. సో అందుకనమాట షాపింగ్. ఇక కాసేపటికి సార్ అన్న పిలుపుకి పాపతో ఆడేవాడలా తలెత్తి చూశాడు. పీచ్ కలర్ టాప్, వైట్ కలర్ ప్లాజోలో చాలా అందంగా కనిపిస్తున్న అంజుని చూసి అటువైపు వెళ్తున్న పోకిరి వెధవలు అబ్బా ఏ ముందురా ఫిగర్, చూస్తుంటేనే పిచ్చెక్కుతోంది అన్న మాటలు బాబు చెవికే చేరాయి. అయిపోయార్రా మా బీస్ట్ బాబు చేతిలో. అతడి చేతిలో ఉన్న పాపని వాళ్ళ వెనకే వచ్చిన బాడీగార్డ్ అర్జున్ చేతిలో పెట్టాడు. బాడీగార్డ్ కమ్ ఫ్రెండ్ అర్జున్. ఇతని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా. చిన్నప్పుడు అర్జున్ అమ్మా నాన్న చనిపోతే వీళ్ళ ఇంట్లో పనిలో చేరాడు. అప్పటి నుండి తన ఇంటి మనిషిలాగే చూసుకుంటాడు హర్ష. ఎప్పుడు బాడీగార్డ్ లాగా చూడడు. ఏ పనైనా తన పనిలా చేసుకుంటూ పోతాడు అర్జున్. హర్షకి ఒక మంచి స్నేహితుడు, వర్కర్, ఎనీథింగ్. హర్ష చెప్పిన పనిలో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాడు అర్జున్. అదర్వైజ్ తనకేం తెలియనట్లు చూస్తూ ఉండిపోతాడు. ఇక మన బీస్ట్ బాబు దగ్గరికి వెళ్దాం పదండి. అర్జున్ పాపని తీసుకుని బయటికి వెళ్ళిపోతే హర్ష అంజు రెక్కపట్టి ట్రయల్ రూమ్కి లాక్కెళ్ళి డోర్ వేసి ఆమెను గోడకి అదిమి ఆమెను కింది నుండి పై వరకు స్కాన్ చేసి వాళ్ళ కామెంట్స్ అంత నచ్చాయా? వెళ్ళి 4 పీకాలి కానీ ఇలా ఎడ్డిముఖం వేసుకొని చూస్తూ నిలబడ్డావు అంటూ ఆమె రిస్ట్ గట్టిగా నొక్కుతుంటే హర్ష సార్ ఇట్స్ హర్టింగ్ అనింది. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగి అతడి చేతి మీద పడ్డాయి. నువ్విలా నీ బాడీ చూపించి ప్రవోక్ చేస్తే నా అంత రాక్షసుడు ఇంకొకడుండడు అని ఆమె వేసుకున్న డ్రెస్ని చూస్తాడు. మళ్ళీ ప్లాజో టాప్ కాస్త బాడీకి అద్దినట్లు ఉండి ఆమె స్ట్రక్చర్ స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె భుజం మీద చెయ్యి వేసి అతడి చేతులు కిందకి జారుతుంటే భయంతో అతన్ని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న అంజు ఏం చేస్తున్నాడో అర్థమై టక్కున అతని చేతుల మీద చెయ్యి వేసి దూరం నెట్టింది. మీరేం చేస్తున్నారు హర్ష సార్ అనింది కళ్ళనీళ్లతో. ఆమె బుగ్గలు వత్తి ఆమెను మొత్తంగా చూస్తూ ఇది కేవలం నాకు మాత్రమే సొంతం, నాట్ అనదర్ వన్
అండర్‌స్టాండ్" అనగాని అతను ఏమంటున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది అంజు. "ఏంటి చూస్తున్నావ్? అర్థమైందా? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు హర్ష సార్" అనింది భయం భయంగా. "నేను చెప్పేది నిదానంగా అర్థమవుతుంది వైఫీ. ఇప్పుడేగా నువ్వు నా దగ్గరికి వచ్చింది. అంత త్వరగా నీకు ఎలా అర్థమవుతాను?" అంటూ ఆమె చేతి తీసి ఓ కవర్ చేతిలో పెట్టాడు. "దీన్ని వేరు చెయ్యి" అని చెప్పి విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక బయట ఏం జరుగుతుందో చూద్దాం. నిజంగా మస్తుంది కదరా పోరి! ఎవడు చేసుకుంటాడో గాని వాడు అదృష్టవంతుడు అంటున్న వాడి లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు. నెక్స్ట్ సెకండ్‌లో హర్ష ముందు మోకాళ్ళ మీద కూర్చొని భయం భయంగా చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు రద్దీగా ఉన్న మాల్ కాస్త ఒక్క క్షణంలో నిర్మానుష్యంగా మారిపోయింది. అక్కడ మొత్తం భయంకరమైన సైలెన్స్ తప్ప ఇంకేం లేదు. బీస్ట్ బాబు యాటిట్యూడ్‌గా చైర్‌లో కూర్చుంటూ షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ పాకెట్లో ఉన్న గన్ తీసి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టాడు. "అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాం" అంటూ ఆమె కాళ్ళను తాకకుండా ఫ్లోర్‌ని తాకి అపాలజీ చెప్పారు ముగ్గురు. ఇక హర్ష వైపు తిరిగి, "ఇంకోసారి అలా కామెంట్ చేయం. తను మీ వైఫ్ అని తెలీక" అంటున్న వాడి మాట బయటకు రాలేదు. వాడి తలలోకి దూసుకుపోయింది బుల్లెట్. ముగ్గురిని టప్ టప్ మంటూ లేపేసి తల తిప్పి అంజుని చూశాడు. ఎదురుగా జరుగుతున్న మారణకాండని చూడగానే ఆమె అణువణువు వణుకుతూ గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది అంజు. ఆ క్షణం అతన్ని చూస్తుంటే నిజంగా మృగంలాగానే కనిపించాడు ఆమె కళ్ళకి. తలెత్తి చూసిన హర్ష అతడి ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. అతడి పెదవులపై ఆమెకు మీడియం సైజులో పర్ఫెక్ట్గా సరిపోయే డ్రెస్ కాస్త డబల్ ఎక్సెల్లోకి మారిన ఆమె డ్రెస్సింగ్కి బీస్ట్ బాబు ఈగో సాటిస్ఫై అయ్యింది. ఆ డ్రెస్‌లో ఇంకో ఇద్దరైనా పట్టొచ్చు అంత లూజ్‌గా ఉంది. ఆమెను కళ్ళతోనే దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేశాడు. ఇక భయంతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది అంజు. "యువర్ డ్రెస్ ఈజ్ సో పర్ఫెక్ట్. నువ్వు ఎప్పుడు ఇలానే వేసుకోవాలి. నేను ఏది చెబితే అదే" అంటున్న అతడి మాటలకి కళ్ళల్లో నుండి నీళ్లు గిర్రున తిరిగితే అతడికి కనిపించకుండా దాచేస్తూ తల కిందికేసి అక్కడి నుండి ట్రయల్ రూమ్‌లోకి వచ్చి డోర్ వేసుకొని అలాగే డోర్‌కి ఆనుకొని అక్కడే కూలబడింది. మోకాళ్ళలో తలదూర్చి కాసేపు ఆమె మనసులో ఉన్న బాధని అంతా బయటకు పంపించింది. అతనితో ఆమె ఫ్యూచర్ స్పష్టంగా కనిపిస్తుంటే ఎవరికి చెప్పు కావాలో అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉంది అంజు. ఇక అక్కడి నుండి లేచి మిర్రర్‌లో చూసుకుంటూ లూజ్‌గా ఉన్న డ్రెస్‌ని చూస్తుంటే ఆమెకి ఆమె లైఫ్ అసలు నచ్చట్లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేది. తను ఏం చేస్తే అది ఎవరు ఏమనకపోయేవారు. తనకి ఇష్టమైనవి తినడం, ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవడం అన్నీ ఆమె ఇష్టంతోనే జరుగుతుండేవి. ఇప్పుడు సడన్‌గా ఎవరో వచ్చి ఆమె ప్రైవసీని, ఆమె అలవాట్లని మొత్తంగా ఆమెనే రూల్ చేస్తుంటే ఎందుకో అస్సలు నచ్చట్లేదు. లేట్ అయితే అరుస్తాడు అని అక్కడి నుండి డ్రెసెస్‌ని తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ బయటకు నడిచింది. ఇక ఆమెకు కావలసినవన్నీ తీసుకొని బయలుదేరాడు. ఇక సాయంత్రం చల్లటి గాలులు విండో నుండి పలకరిస్తుంటే అంజు తల విండోలో దూర్చి ఏటో ఆలోచిస్తూ ఉంది. ఎదురుగా చూసిన దృశ్యానికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆవు దూడని ప్రేమగా నాకుతూ కనిపించింది. ఓ తల్లి తన బిడ్డను అంత అపురూపంగా చూసుకుంటుంటే మనుషుల ప్రేమే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవి తన బిడ్డని ఎంతో ప్రేమిస్తుంది అనిపించింది ఆ క్షణం. కానీ ఆ ప్రేమకి దూరం చేశాడు హర్ష. కేవలం కోపం, ద్వేషం ఇవే తన లైఫ్‌లో ఉండడం. ఆలోచనలకి విండో నుండి వీస్తున్న చల్లగాలికి నిద్రొస్తుంటే అటు ఇటు తూగుతూ ఉంది అంజు. ఆదిత్రిని అర్జున్ తీసుకెళ్లాడు ఆ గొడవకి దూరంగా. ఇక తనతో పాటు ఆమెని ఇంటికి తీసుకెళ్లమని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. మిర్రర్‌లో అంజుని చూసి ముద్దుగా ఇన్నోసెంట్ ఫేస్‌తో కనిపిస్తుంటే అలాగే చూస్తున్నాడు. గాలికి ఆమె డ్రెస్ లూజ్‌గా ఉండడంతో చున్నీ జారి మెడ కింద క్లీవేజ్ సన్నగా కనిపిస్తుంటే టక్కున తల తిప్పేశాడు. డ్రైవింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతని కళ్ళు ఆమె మీదకి మళ్లుతున్నాయి. కష్టంగా తల విదిల్చుకొని కారు స్పీడ్ పెంచాడు. ఒక్కసారిగా అతడి భుజం మీద పడ్డ స్పర్శకి తల తిప్పి చూశాడు. ఈసారి ఆమె ఫేస్ క్యూట్‌గా నిద్రలో అమాయకంగా కనిపిస్తుంటే కళ్ళు కిందకెళ్ళి స్పష్టంగా కనిపిస్తున్న క్లీవేజ్‌ని చూడగానే "ఓహ్ షట్" అని స్టీరింగ్ మీద ఒక పంచ్ ఇచ్చి "బ్లడీ గర్ల్"
అని హే ఈడియట్ అంటూ అరిచాడు. దెబ్బకి నిద్రమత్తు వదిలి అతన్ని చూసింది. కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏం తప్పు చేసిందా అని భయపడుతూ ఏం జరిగింది సార్ అనింది. చూసుకోవా, ఇలా మీద పడిపోవడమేనా? సారీ సార్, ఇంకోసారి జర్నీలో నిద్రపోయావో కారులో నుండి తోసిపడేస్తా. ఇంటికి వెళ్ళే వరకు నిద్రపోకుండా కూర్చో. నిద్రపోతే చెబుతా నీ సంగతి అని కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచాడు. ఏడ్చి ఏడ్చి నిద్రొస్తున్నా కష్టంగా ఆపుకుంటూ ఉంది అంజు. ఇక కాసేపటికి ఇల్లు రావడంతో కార్ పార్క్ చేసి లోపలికెళ్లారు. వెళ్ళేటప్పుడు చీరలో పద్ధతిగా వెళ్ళిన అంజు వచ్చేటప్పుడు లూజ్ డ్రెస్లో వింతగా కనిపిస్తుంటే ఆమెనే చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికెళ్లారు హర్ష? తనకి డ్రెస్సెస్ లేవని షాపింగ్ తీసుకెళ్ళాను గ్రానీ. మరి తన డ్రెస్ ఏంటి అలా ఉంది? ఎలా ఉంది? కాస్త లూజ్‌గా ఉంది. అంతే కదా! తను ఇప్పటి నుండి అలాగే ఉంటుంది. నాకు అలా ఉంటేనే ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంజు నిద్ర ఆగక వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. పడుకున్న అంజలిని డిస్టర్బ్ చేయాలనిపించక ల్యాపీ ముందేసుకొని వర్క్‌లో మునిగిపోయాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.